అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటి ముత్యమా జాగ్రత్త సార్. సార్ 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 జాగ్రత్త సార్. హాయ్. రైట్ హలో. వాట్స్ యువర్ నేమ్? ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, రైట్? వీళ్ళేంటి దొంగను చూసినట్టు చూస్తున్నారు? పలకరించినా పలకడం లేదు. అసలు మీ అందరివి నోర్లా లేకపోతే కంకర్రాలు అన్లోడ్ చేసే టిప్పర్ లారీలా ఏది పడితే అది లోడా 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 మాట్లాడమేనా? మాట్లాడడానికి ఒక హద్దు సరిహద్దు ఉండక్కలేదా? అది కాదు మయం. ఇక ఇక్కడతో ఆపు. అసలు ఈ మయం అంటే ఏమనుకుంటున్నారు? ఏవో కష్టాలున్నాయని ఈఎంఐలు పెట్టుకుని బతుకుతున్నారని మీ అందరికీ లోకువ. ఇప్పుడు మేము ఏమన్నామని? అదే మళ్ళీ కట్టకట్టుకుని అందరూ అదే మాట. అసలు మీరందరూ నన్ను ఏమనుకుంటున్నారు? మీ అందరికి హెడ్ అనుకుంటున్నారా లేకపోతే మీడియేటర్ అనుకుంటున్నారా? గోరు ముద్దలు తినిపించడాలు, గాల్లో ముద్దులు ఇవ్వడాలు ఇక్కడ నేనుండగా కుదరదు. ఆయనకి లక్కీగా ఎలాంటి వీక్నెస్ లేవు కాబట్టి సరిపోయింది. లేదంటే మీరందరూ ఆయన్ని లడ్డూను మింగేసినట్టు మింగేసేవాళ్ళు. పోనీ ఈ రోజు నా బర్త్డే అని అబద్ధం చెప్పి లడ్డు తినిపించవా ప్లీజ్? నీ తలుకులకి కులుకులకి సారు ఏ లడ్డు తిరిగిపోయినా పొలమారిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం వాటర్ ఇస్తారా? హలో, వాటర్. థ్యాంక్స్. మీరేం అనుకోకపోతే ఒక మాట,
మీ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ ఇవ్వకుండా బోండాన్ని చెక్కిచ్చారేంటి? ఓహో, ఎంగిలని ఇవ్వలేదా? లక్కీగా ఇది బోండాల లారీ కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏంటో. సారీ. చూడండి, రాముడికి ఆకలేస్తుందని శబరి పళ్ళు తెచ్చి అవి బాగున్నాయో లేవో అని ఎంగిలి చేసి మరీ ఇచ్చింది. కానీ అక్కడ రాముడు దాన్ని ఎంగిలి అనుకోలేదు, రుచి అనుకున్నాడు. అవి బాగోకపోతే నా ఆకలి తీరదని, తన ప్రేమని అభిమానాన్ని ఎంగిలి రూపంలో చూపించింది అని ఆనందపడ్డాడు. ద్రౌపది 5 పాండవుల భార్య అయినంత మాత్రాన ఆమె మలినమైంది కాదు. కాలధర్మం వల్ల జరిగిన అసాధారణ సంఘటన కాబట్టి శరీరాన్ని బట్టి పవిత్రం అపవిత్రం అని అంచనా వేయకూడదు. మనం నష్టపోయినా ఇంకొకరి బాగు కోరుకోవడం, ధర్మానికి కట్టుబడి ఉండడమే పవిత్రత. ఇబ్బందికి ఎంగిలి, ఇష్టానికి మలినం అనేది ఉండదు. నీ మనసు మంచిదైతే నువ్వు చేసే ప్రతిదీ స్వచ్ఛమైందే. ఇంత మాట్లాడితే అవును కాదు అని కూడా ఆన్సర్ చేయలేదు. అయినా నాదే తప్పు. పేషెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం అలవాటై ఈవెన్ కూడా పేషెంట్లు ట్రీట్ చేస్తే నాకు పిచ్చి అనుకుంటుంది కాబోలు. గూడేడిసిన రెక్కకు తోడే పైవాడే, మిన్నే జారిన చుక్కకు నీడై ఉంటాడే, ఆట పాటల్లో నా జోడి పైవాడే, అలసి సొలసే వేళ అమ్మై ఉంటాడే, కలలే తడిసే వేళ కొడుకే పడతాడే, ఉల్లల్లాయిలాయి జోలాలి వీడే, అడుగే పడకానువే తడబడుతూ ఉంటే అన్నీ తానై నిన్నే కాస్తూ ఉంటాడే, ఆరీరారో. అయ్యయ్యో, టైం అయిపోతుంది. ఏం చెయ్యాలి? అసలు సార్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఏం అర్థం కావట్లేదే. ఏంటి మయం అంత కంగారు పడుతున్నావు? ఎమర్జెన్సీ నీకా పేషెంట్ కా? నువ్వు వచ్చింది లేటు, పైగా నా మీద కౌంటర్లా. అవును, నువ్వే కదా నైట్ షిఫ్ట్ లో రిక్వెస్ట్ చేసింది. ఆగు, నీకు ఈ వారం అంతా నైట్ షిఫ్ట్ లేస్తాను. అంత పని చేయకు మయం, నీకు పుణ్యం ఉంటుంది. అది అలా రా దారికి. అమ్మా అమ్మా, ప్రతి ఒక్కరు నా మీద సెటర్ లేచడమే. మరి ఇక్కడ దారికి కాపలేందుకు కాస్తున్నట్టు? వచ్చిపోయే దొంగలు సొమ్ములు ఇస్తారని. మరి నీకెందుకో, వెళ్ళి పని చూసుకోపో. వెళ్ళా. అమ్మో, అయ్యయ్యో, టైం అయిపోతుంది. దేవు సార్ ఇంకా రాలేదు. అన్నా, రైట్ తీసుకుంటే హాస్పిటల్. చెప్పు మాయం. సార్, ఎక్కడి దాకా వచ్చారు సార్? అవతల ఆపరేషన్ కి టైం అయిపోతుంది. మీరు వస్తున్నారా రావట్లేదా? ఇంకా ఎంత టైం పడుతుంది సార్ రావడానికి? అసలు ఇంటి దగ్గర బయలుదేరారా లేదా? అరే మాయం, నేను చెప్పే. ఏంటి సార్, ఇంకా రావడానికి లేట్ అవుతుందా? అవతల అన్ని ఏర్పాట్లు చేసేసారు సార్, మీరు రావడమే లేటు. సార్ చెప్పండి సార్. ఏంటి సార్, మాట్లాడరేంటి సార్? ఓ, డ్రైవింగ్ లో ఉన్నారా? అవతలి వాళ్ళకు కూడా మాట్లాడే టైం ఇవ్వాలి మయం. సారీ సార్. చెప్పండి సార్, ఎక్కడి వరకు వచ్చారు? హాస్పిటల్ వరకు వచ్చాను. ఏ హాస్పిటల్ సార్? నేను ఏ హాస్పిటల్కి వస్తాను మయం? మన హాస్పిటలే కదా. అయితే వచ్చేసారా? ఎక్కడ కనిపించట్లేదేంటి సార్?
ఏమయ్యా బండి ఈ టైంలో ఎక్కడ పెట్టావు? తీతి మా సార్ వచ్చే టైం అయింది. బండి పక్కన పార్క్ చేయి, సార్ వస్తున్నారు. వస్తున్నారు కాదు మయం, వచ్చేసారు. సార్ మీరా? నేనే. ఏంటి సార్ కొబ్బరి బొండాలు లోడేసుకొచ్చారు? ఈ రోజు మన హాస్పిటల్ స్టాఫ్ కి పేషెంట్లకి కొబ్బరి బొండాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా? చెయ్యండి సార్ చెయ్యండి. పైగా పైన ఎండ చల్లగా ఉంటుంది. సార్ ఇంటికి విశేషం ఏంటి? మీ బర్త్డేనా? కాదు, నా కార్ డెత్ డే. ఓ సూపర్ సార్. ఏంటి సార్? వచ్చే దారిలో కార్ ట్రబుల్ ఇచ్చింది. వేరే ఆప్షన్ లాగా ఇలా రావాల్సి వచ్చింది. ముందు నువ్వు మాట్లాపి నేను దిగడానికి చైర్ వేయి. అలాగే సార్. సార్ కుర్చీ ఎందుకు సార్? ఇటువంటివన్నీ మనకు బట్టర్తో పెట్టిన విద్య. ఏ లెక్క పెట్టింది సాలేవయ్యా, కరెక్టే ఉంటాను తప్పకే. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు, లారీ గుద్దిన ఆటో ఏటైనది సార్ ఇట్టా లాక్కయ్యారు, 3Dలో చూస్తున్నారు హారర్ పిక్చరు. ఓరి దేవుడా, లోడ్ అంతా ఇక్కడే అన్లోడ్ అయిపోయిందిగా. అమ్మయ్యా ఏం కాలేదు. ఏం కంగారు పడకండి, మన డాక్టర్ గారికి ఏం కాలేదు. మయం, నువ్వు చేసిన పనికే కదా ఇదంతా. కుర్చీ తెచ్చుంటే ఇలా జరిగేది కాదు కదా. లేదు సార్, నేను కరెక్ట్ గానే అన్లాక్ చేశాను, కానీ ఆ బొండాలో సరిగ్గా లోడ్ చేయలేదు సార్. నిన్ను ఈ అమ్మాయికి ఏమైనా అయి ఉంటే హే, అమ్మాయి లే లే. ఏ మయం, ఏంటి అలా చూస్తున్నావు? స్ట్రెచర్ తీసుకురాపో. ఏం తీసుకురావాలి సార్? హలో హలో హలో. ఏ మయం, ఏంటి అలా చూస్తున్నావు? ఏమయ్యా వార్డ్ బాయ్స్, స్ట్రెచర్ తీసుకురండి త్వరగా త్వరగా. వచ్చేసింది సార్, కాకపోతే కొంచెం టైం పట్టేలా ఉంది సార్. నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. అయ్యో తప్పకోండి. చూపిస్తానని చెప్పి బట్ట అయిపోయినవేందే. రండి సార్. అయ్యో అలవేలు ఏటైనాదే. అయ్యో జరగండి జరగండి, గాలాడివ్వండి, జరగండి. అలవేలు లేవే. అలవేలు ఏటైనాదే. ఇందాక బాగానే ఉంది మా అలవేలు, ఇప్పుడు ఏటైనాది. మయం, మీరందరూ బయటికి వెళ్ళండి. పేషెంట్ గాలాడివ్వండి. మయం, ప్రిస్క్రిప్షన్ తీసుకో. అలవేలు సారు, మా అలవేలుకి ఏటైనాది. ఏం కాదు, మీరు కంగారు పడకండి. సార్ ఏంటి? సార్ తను కేవలం స్పృహ తప్పింది అంతే కదా సార్? అయితే ఏంటి? అంటే అంటే అది ఏటైనది సారు? అంటే అర్జెంట్గా ఇంజెక్షన్ తెప్పించు. త్వరగా మెడిసిన్ దాపో వెళ్ళు. సార్ 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 ఈ అమ్మాయి సంగతి మేము చూసుకుంటాం సార్, మీరు లోపల ఉన్న అమ్మాయి సంగతి చూడండి సార్. లోపలేంటి? అది సార్, లోపల ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేశాం సార్, మీకోసం వెయిట్ చేస్తున్నారు. పైగా ఆపరేషన్ లేట్ అయి బీపీ డౌన్ అయిపోతే పేషెంట్ పరిస్థితి డేంజర్ అవుతుంది సార్. కాబట్టి మీరు లోపలికి వెళ్ళండి సార్. ఈ అమ్మాయిని మేము ట్రీట్ చేస్తాం సార్. ఓకే, టేక్ కేర్. సారు, మా అలవేలు ఏం కాదు, మా వాళ్ళు చూసుకుంటారు. డోంట్ వరీ. ఏటైనది ఏదో అంటున్నారు. ఏం లేదమ్మా, సార్ ఆపరేషన్కి వెళ్ళారు, మేము చూసుకుంటాం. పేషెంట్కి అనస్థీషియా ఇచ్చారు కదా. ఫైల్. అయ్యో అలవేలు ఏటైపోయినదే. ఇట ఉలుకు పలుకు లేకుండా పడున్నావు. సారు ఏటైనది సారు? అలవేలు లేగట్లేదు. అబ్బా ఏమీ కాలేదమ్మా. ఏమి కాలేదంట వేటి? ఇప్పటిదాకా బానే సలకిగా ఉండే అమ్మాయి ఎట్ట ఉలుకు పలుకు లేకుండా ఎట్ట పడుండదు. అసలు ఏంటైనది సారు మా అలవేలుకి?
అబ్బా ఏమి కాలేదమ్మా, కొబ్బరికాయ కాస్త గట్టిగా తగలటం వల్ల కొంచెం స్పృహ తప్పిపోయిందంతే. అంటే ఇంకా లేవుదా సారు? ఎందుకు లేవదమ్మా? ఇదిగో మా సార్ రాసిన ఇంజెక్షన్ చేసామంటే గంటలో లేచి గంతుతుంది. అబ్బా అది గెంతక్కర్లేదు సారు, అది లేసి నిలబడితే చాలు. లేస్తుంది అని చెప్పాను కదా. ఇంజెక్షన్ చెయ్యి. ఎంతకే మందే ఊరు? మాది ఏ ఊరైతే మీకెందుకు సారు? ముందు దాని సంగతి ఏంటో చూడండి. చూద్దాం. ఇంజెక్షన్ అయిందా? అయింది సార్. వెళ్ళ పక్కే. అలవేలు ఏటైనా సారు, ఇండక్షన్ ఇచ్చిన మా అలవేలు లేగట్లేదు. దేనికైనా టైం పడుతుంది, వెయిట్ చేయి. అప్పటి వరకు సైలెంట్ గా ఉండు. దుర్గా, ఓ బుల్లెట్ కాఫీ రెడీ చేయి. ఫ్యాట్ బర్న్ చేయాలి. ఈ మధ్య బొత్తుగా వర్కౌట్ లేకుండా పోయింది అదవ జీవితానికి. ఏంటో ఈ మధ్య వర్కౌట్ చేయడం కుదరక చాలా కష్టమైపోతుంది అదవ జీవితం. అంబులెన్స్ వస్తుందంటే పంపు తీసి ఎవరికన్నా ఏమైనా అయిందా? ఆంటీ 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 అవుట్ అయిపోయారా? మీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందా? నీ వికెట్ పడకుండా నా టికెట్ ఎందుకు కన్ఫర్మ్ అవుతుంది? తెలుసు, గుండెకి బలం ఎక్కువ, అప్పుడెందుకు ఆగిపోద్ది? అవును, అంబులెన్స్ ఎందుకు వచ్చింది? మృదులా 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 అప్పుడే నొప్పులు వచ్చేసినాయా? అంటే నాకు ఇంకో వారసుడు పడతాడా? ఇదిగో 7 నెలలోనే బిడ్డ పుడితే నెల తక్కువ విధవా అంటారు. అయితే అంబులెన్స్ ఎందుకు వచ్చింది? 1 మినిట్. హెల్త్ మినిస్టర్ గారు ఈయనెందుకు మన ఇంటికి వచ్చాడు? రా. హాయ్ నమస్కారం. హెల్త్ మినిస్టర్ గారికి, మిస్సెస్ హెల్త్ మినిస్టర్ గారికి వెల్కమ్. రండమ్మా. మీరు రావడం చాలా సంతోషం అండి. రండి. హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు. పెద్దవాడ మా ఆంటీ. నమస్కారం అండి. తను నా రెండో భార్య. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఆందివే. వీడు గణేష్, నా కొడుకు. వీడు ముందొచ్చేసాడు. నా చెల్లెలు నాతో పాటు వచ్చేసింది. దాని కూతురు దాంతో పాటు వచ్చేసింది. కూర్చోండి. తను నా కూతురు సరస్వతి, నా మొదటి భార్య బిడ్డ. ఇంకెవరన్నా ఉన్నారా? అంతేనండి. సార్ కాఫీ, టీ. దుర్గా హే, ఇప్పుడేం అక్కర్లేదు బావగారు. ఏమన్నారు? మీరు అన్నదే నేను విన్నానా? అవును బావగారు. ఈయనేంటి తలతో కలేకుండా బావగారు అంటున్నారా? అమ్మా ఏం జరుగుతుంది? ఉండవే, నాకే కొరియన్ డ్రామాలు సబ్ టైటిల్స్ లేకుండా చూసినట్టుంది. బావగారు అంటే ఏం లేదండి, మీ కొడుక్కి నా కూతురునిచ్చి పెళ్లి చేద్దామని. రూట్ మ్యాప్ ఏదో తేడా కొడుతుంది. ఈ కుర్ర వెదవకే అప్పుడే పెళ్ళి ఏంటండి? మన్మథరావు, ఆయన చెప్పేది నీ కొడుకు గురించి కాదు, నా మనవడు డాక్టర్ దేవ్ గురించి. నా మొదటి భార్య కొడుకు గురించా? వాడికి పెళ్లి చేయడానికి నేను ఎప్పుడు రెడీయే.
మొన్న మీ అబ్బాయి మా కోడలు డెలివరీ అప్పుడు అమ్మతనం గురించి చెప్పిన మాటలు నా కళ్ళు తెరిపించాయి. అంత మంచి సంస్కారం ఉన్నవాడు నా కూతురికి భర్త అయితే నా కూతురు మహారాణిలా బతుకుతుందని మాట్లాడడానికొచ్చాను. మా అమ్మాయికి కూడా మీ వాడు తెగ నచ్చేశాడండి. రాజు, మా అమ్మాయి ఫోటో చూసి మీరే చెప్పండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నాటి తెలుగు సినిమా హీరోయిన్లా ఎంత బాగుందో. ఆంటీ చూడండి. చందమామలా ఉంది. కానీ పెళ్ళనేది ఇద్దరికీ ముడిపెట్టడం కాదు, 2 జీవితాలను ఒకటి చేయడం. మనకంటే చేసుకోబోయే వాళ్ళ ఇష్టాలతో. ఆంటీ, ఆ అమ్మాయి అందంగా ఉంది, పైగా తండ్రి హెల్త్ మినిస్టర్. ఇంతకంటే పెద్ద లాటరీ తగులుతుందా? నో చెప్పడానికి రీజన్ ఏముంది వాడికి? మీరు నేను చెప్పిన దానికి తల ఊపండి. సారు సారు చూడండి సారు. ఇంజెక్షన్ డోస్ కరెక్ట్గా ఇచ్చావా? మీరు చెప్పిన డోసే ఇచ్చాం సార్. ఒక్క అడుగు ముందుకేసినా, నన్ను తాకాలని చూసినా చంపేస్తా.